సాదా బైనామా పరిష్కారాలు తిరస్కరించినవి పరిగణించాలని విజ్ఞప్తులు. సో మనం చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయదారులు ఇద్దరూ కూడా అఫిడవిట్ సమర్పించాలన్న నిబంధన సవరించడంతో తిరిగి సాదా బైనామాల పరిష్కారాలు తాజాగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులు క్రమబద్ధీకరణకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆర్టీఓ విచారణాధికారిగా దరఖాస్తుల పరిశీలన కొనసాగుతూ ఉంది. 2020 అక్టోబర్, నవంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం ఆన్లైన్ ద్వారా జిల్లా కలెక్టర్లకు బదలాయించింది. అయితే 2023లో కొన్ని దరఖాస్తులను కలెక్టర్లు తిరస్కరించారు. 2025లో భూ క్రయ విక్రయదారులు ఇద్దరు కూడా అఫిడవిట్ సమర్పించాలన్న నిబంధన తీసుకొచ్చాక కూడా కొన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. కేవలం 7,000 దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తి చేశారు. 2014కు ముందు అమ్మిన భూమికి క్రయ విక్రయాలు ఇప్పుడు ప్రమాణ పత్రం ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో కొన్ని జిల్లాల్లో దరఖాస్తులను తిరస్కరించారు. అయితే గత నెల రెవెన్యూ శాఖ నిబంధనలు సవరించడంతో సాదా బైనామాల పరిష్కారానికి మార్గం సుగమమైంది. ఇప్పుడు గతంలో తిరస్కరించిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలన్న విజ్ఞప్తులు కలెక్టర్లకు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. కీలకంగా విచారణ. గత ప్రభుత్వంలో జరిగిన సాదా బైనామాల క్రమబద్ధీకరణ తహసీల్దారు పూర్తి చేశారు. ప్రస్తుతం భూభారతి చట్టం ప్రకారం ఆర్డీఓలకు అధికారులు అయితే కల్పించారు. తహసీల్దార్ విచారణ నివేదిక పంపిస్తే వాటిని పరిశీలించి ఆర్డీఓలు భూభారతి పోర్టల్లో భూ సమాచారం నమోదు చేసి హక్కులను కల్పిస్తారు. ప్రస్తుతం క్షేత్రస్థాయి విచారణలో తేలే అంశాలే కీలకంగా మారుతూ ఉన్నాయి. క్రమబద్ధీకరించాల్సిన భూముల సరిహద్దులు రైతులకు తహసీల్దార్ నోటీసులు జారీ చేస్తున్నారు. సాదా బైనామా రైతు సమర్పిస్తే అఫిడవిట్ పూర్తి ఆధారాలతో ఉండటంతో పాటు 30 రోజుల పాటు అభ్యంతరాలు ఏమి రాకుంటే క్రమబద్ధీకరణ సులువుగా పూర్తవుతుందని రెవెన్యూ వర్గాలు అయితే సూచిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా సాదా బైనాల భూములకు సంబంధించి ఇక్కడ వీటిని క్రమబద్ధీకరించడం జరుగుతుందన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.